2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ టీమిండియాలో ఉండాల్సిందేనని అందరూ అంటున్నారు. మాజీ క్రికెటర్ల నుంచి మొదలుకొని సామాన్య క్రికెట్ అభిమాని వరకు రోకో కాంబినేషన్ ఉంటేనే 2027 వన్డే వరల్డ్ కప్ గెలుస్తామని అంటున్నారు. సోషల్ మీడియాలో గౌతమ్ గంభీర్ను కించపరుస్తూ రోకో కాంబినేషన్ ఉండాల్సిందేనని పోస్టులు పెడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో గౌతమ్ గంభీర్ను మెచ్చుకుంటూ విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరినీ కించపరిచేలా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డారిన్ క్లాస్నెన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పేరుకే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరు సీనియర్లు అని అన్నాడు. అయినా ఈ ఇద్దరితో 2027 వన్డే వరల్డ్ కప్ టీమిండియా గెలవడం కష్టమే అని బాంబు పేల్చాడు. రోకో కాంబినేషన్ పైన గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తున్న తీరును కూడా సమర్పించాడు. రోకో కాంబినేషన్ లేకుండా అవలీలగా టీమిండియా వన్డే వరల్డ్ కప్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు పరోక్షంగా చెప్పాడు డారిల్ క్లాస్నెన్. దీంతో డారి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కోహ్లీ, గంభీర్ విషయంలో కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడడంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే సుదీర్ఘమైన ప్రదర్శన అవసరమని అన్నాడు. మ్యాచ్ కంటే ముందు నెట్లో ప్రాక్టీస్ చేసి బరిలోకి దిగితే అస్సలు కుదరదని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా ఇలాగే చాలా రోజుల నుంచి చేస్తున్నట్లు ఫైర్ అయ్యాడు. 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే ఇప్పటి నుంచి ప్రతి క్రికెటర్ సాధన చేయాల్సిందే అని అన్నాడు. అయితే అందుకే గౌతమ్ గంభీర్ ఈ పరిస్థితిని అర్థం చేసుకుని రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్థానంలో మరో ఇద్దరి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టాడని షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. సీనియర్ క్రికెటర్లు అంతర్జాతీయ సిరీస్ల నుంచి తరచూ రెస్ట్ తీసుకోవడం కంటే నిలకడగా మ్యాచ్లు ఆడడం ముఖ్యమని గంభీర్ భావిస్తున్నట్లు వివరించాడు. వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే రోకో కాంబినేషన్ ఒక్కటే కాకుండా నిరంతరం మ్యాచ్లు ఆడే క్రికెటర్లు ఉండాలని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే అంటే ఓవరాల్గా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ వన్డే వరల్డ్ కప్నకు పనికిరారని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు అంటున్నారు. అయితే గౌతమ్ గంభీర్ ప్లాన్ ప్రకారం నిరంతరం మ్యాచ్లు ఆడే ప్లేయర్లను తీసుకోవాలని బీసీసీఐకి సూచనలు చేస్తున్నారు కొందరు మాజీ క్రికెటర్లు. అయితే ఇప్పటి వరకైతే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఈ ఇద్దరు టీమిండియాలో ఉంటే మాత్రం వన్డే వరల్డ్ కప్ గెలవదని పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయబ్ అఖ్తర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఈ ఇద్దరు గనక ఉంటే మాత్రం టీమిండియా వన్డే వరల్డ్ కప్ కాదా ఏ మ్యాచ్ కూడా గెలవదని షాకింగ్ కామెంట్ చేస్తున్నారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు.